హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఈ రోజు వీడియోలో సూయి నెట్వర్క్ వల్ల ఓకే ఎక్స్చేంజెస్ లో పబ్లిక్ టోకన్స్ లో మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. ఎందుకంటే బేసికలీ దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఓకేబీ టోకన్స్ ని హోల్డ్ చేయాలి. బట్ వితౌట్ బయింగ్ ఓకేబీ టోకన్స్ మీరు యూజింగ్ స్టేబుల్ కాయిన్స్ తో ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను ఈ వీడియోలో. ఓవర్ దాట్ ఇందులో మీరు అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా ఎర్న్ చేయొచ్చు. సో దట్ ఈస్ మై టుడేస్ క్రిప్టో లోన్ నింజా టెక్నిక్. సో వీడియో స్టార్ట్ చేయకుండా ముందు మన ఛానల్ ఫస్ట్ నచ్చినట్లయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్ మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ రేట్ వచ్చేసి 500 లైక్స్. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో ఆల్రెడీ మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే లాంగ్ బ్యాక్ నేను మల్టిపుల్ టైమ్స్ క్రిప్టో లోన్ నింజా టెక్నిక్ గురించి వీడియోస్ పోస్ట్ చేశాను. సో ఈ రోజు వీడియోలో మాట్లాడేది నార్మల్ క్రిప్టో లోన్ నింజా టెక్నిక్ కాదు గైస్, ఇది ఓవర్ కిల్ క్రిప్టోలో నింజా టెక్నిక్. సో అంటే దీనిలో మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఈల్డ్ కూడా జనరేట్ అవుతుంది. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ థింగ్, మీరు సూయి నెట్వర్క్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి పబ్లిక్ సేల్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఒకటి వచ్చేసి OKX, ఇంకోటి వచ్చేసి KuCoin. సో KuCoin లో వెరీ సింపుల్. సో మీరు ఇందులో USDT కానీ స్టేబుల్ కాయిన్స్ కానీ హోల్డ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ టోకన్స్ యూ విల్ బి గెటింగ్ టికెట్స్. బట్ ఇందులో చాలా మంది ట్రై చేస్తుంటారు. సో అండ్ దీనిలో విన్నింగ్ ఛాన్సెస్ కూడా తక్కువ అవుతాయి, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్చేంజ్. సో అదే మీరు ఓకే ఎక్స్చేంజెస్ లో అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో కొంచెం తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కంపేర్ టు KuCoin. అండ్ ఓవర్ దాట్ ఇందులో ఓకేబీ బై చేసి హోల్డ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ టికెట్స్ అనేవి వస్తాయి. సో విచ్ ఈజ్ ఏ బ్యారియర్. సో అందుకే చాలా మంది ఇందులో ట్రై చేయరు. సో మన కమ్యూనిటీలో కూడా చాలా మంది దగ్గర ఫండ్స్ ఉన్నాయి, బట్ ఓకే ఎక్స్చేంజ్ నుంచి ట్రై చేయట్లేదు, ఓన్లీ KuCoin నుంచి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు ఓకే ఎక్స్చేంజెస్ లో ట్రిక్ ఏంటంటే వితౌట్ బయింగ్ ఈ ఓకేబీ టోకన్ మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో ఇప్పుడు చెప్తాను. దీనికి వెరీ సింపుల్. సో దీనిలో బేసికల్లీ ఏంటంటే మనకు April 20 నుంచి 22 వరకు ఆ ఓకేబీ టోకన్స్ ని మనం ఓకే ఎక్స్చేంజెస్ లో హోల్డ్ చేసుకోవాలి. యావరేజ్ 3 days లో మనం ఎన్ని టోకన్స్ హోల్డ్ చేసుకున్నామో దాన్ని బట్టి మనకు టికెట్స్ అలొకేట్ అవుతాయి అనమాట. సో ఒక్క ఓకేబీ టోకన్ మీరు 1 day హోల్డ్ చేసుకుంటే మీకు 3 days యావరేజ్ మీరు ఒక్క ఓకేబీ టోకన్ మెయింటైన్ చేస్తే 4 టికెట్స్ అనేవి మీకు లాటరీలో తగులుతాయి అనమాట. సో ఆ 4 లాటరీ టికెట్స్ ఒక్కొక్క ఓకేబీకి వస్తుంది. అండ్ మీ దగ్గర ఎన్ని టికెట్స్ ఉంటే అన్ని ఎక్కువ విన్నింగ్ ఛాన్సెస్. సో ఒక్కొక్క లాటరీ టికెట్ లో మీకు 100 టోకన్స్ అనేవి ఉంటాయి. సో మాక్సిమం క్యాప్ వచ్చేసి 100 టికెట్స్ పర్ యూజర్. అంటే దీనిలో కూడా 10,000 సూయి టోకన్స్ పర్ హెడ్. బట్ దీంట్లో విన్నింగ్ ఛాన్సెస్ చాలా ఎక్కువ కంపేర్ టు KuCoin. ఎందుకంటే ఈవెన్ $50 కూడా 1 టికెట్ వస్తుంది. బట్ ఇందులో టోకన్ హోల్డింగ్ ఏం లేదు, స్టేబుల్ కాయిన్స్ అందరూ లోడ్ చేస్తారు. సో అది దానిలో డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఈ క్రిప్టోలో నింజా టెక్నిక్ ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వెరీ వెరీ సింపుల్. సో మనం ఏం చేస్తామంటే వీళ్ళ లోన్ ఆప్షన్లోకి వెళ్ళి స్టేబుల్ కాయిన్స్ ని కొలెటరల్ గా పెట్టేసి వీళ్ళ దాంట్లో మనం ఓకేబీ టోకన్స్ ని లోన్ గా తీసుకుంటాం అనమాట. సో అంతే, వెరీ సింపుల్. సో దీనిలో ఓన్లీ 1% యాన్యువల్ ఇంట్రెస్ట్ పడుతుంది. సో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. సో దీనిలో పార్టిసిపేట్ చేయాలంటే మీ దగ్గర ఫండ్స్ ఉండాలి. స్మాల్ ఇన్వెస్టర్స్ కి ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. సో స్మాల్ ఇన్వెస్టర్ అయితే మీరు KuCoin లో వెళ్ళేసి KuCoin లో హోల్డ్ చేసుకోండి. మినిమం $50 హోల్డ్ చేసి మీకు ఇంత ఫండ్స్ వస్తాయి. బట్ మన ఛానల్లో చాలా మంది ఎయిర్ డ్రాప్ హంటర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇంత అమౌంట్ KuCoin సరిపోదు కాబట్టి ఈ OKX ట్రిక్ చెప్తున్నాను. సో వెరీ సింపుల్. ఫస్ట్ మీరు ఓకే ఎక్స్చేంజ్ లో అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అవ్వండి. అకౌంట్ లేకుంటే కింద నా రెఫరల్ లింక్ ఉంటుంది, అది యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. దాని తర్వాత కింద మీకు గ్రో ఆప్షన్ ఉంటుంది. ఈవెన్ ఎక్స్చేంజ్ లో అయితే పైన గ్రో ఆప్షన్ ఉంటుంది. అందులో వెళ్ళేసి మీరు పైన టాప్ లో లోన్ అనే బటన్ ఉంటుంది. సో లోన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బారోనో బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లోన్, సో మీరు ఏ టోకన్ లోన్ తీసుకోవాలన్నా అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీరు ఓకేబీ టోకన్ సెలెక్ట్ చేసుకోండి, ఎందుకంటే మనం ఓకేబీ లోన్ తీసుకోవాలి. సో దెన్ కొలాటరల్ వచ్చేసి USDT కానీ మీ దగ్గర ఏ కాయిన్ ఉన్నా దాన్ని మీరు ఇక్కడ కొలాటరల్ కింద పెట్టొచ్చు. సో నా దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ USDT ఉంది. సో నేను 200 ఓకేబీ టోకన్స్ ని ఇక్కడ బారో చేసుకొని మీకు డెమో చూపిస్తాను. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి కన్ఫర్మ్ కొట్టేసేయండి అండ్ ఆర్డర్ ఈస్ ప్లేస్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఏదైతే కొలాటరల్ పెట్టామో USDT, సో అది కొలాటరల్ అమౌంట్ లాక్ అయిపోయి మనకి దాని బదులుగా ఓకేబీ టోకన్స్ అనేవి మన వ్యాలెట్ లోకి యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూడొచ్చు, నేను 200 ఓకేబీ టోకన్స్ లోన్ తీసుకున్నాను. దీనిపైన నాకు యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1% పడుతుంది. సో దాట్ ఈస్ వెరీ డీసెంట్ అమౌంట్. అండ్ దెన్ ఇక్కడ చూడొచ్చు, ఇన్ కేస్ మీరు దాన్ని క్లోజ్ చేయాలన్నా క్లోజ్ చేసి ఇప్పుడు చూడొచ్చు వ్యాలెట్ లో ఓవర్వ్యూలోకి వెళ్ళి చూపిస్తాను. నా దగ్గర ఓకేబీ చూడొచ్చు 200 టోకన్స్ నా మెయిన్ వ్యాలెట్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ చాలా మందికి డౌట్ వస్తుంది వెదర్ లోన్ తీసుకున్న టోకన్స్ ఈ యావరేజ్ లో కన్సిడర్ చేస్తుందా లేదా ప్రాజెక్ట్ అని. సో 100% కన్సిడర్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ నోట్. సో ఓకేబీ విల్ బి క్యాలిక్యులేటెడ్ ఆన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓకేబీ ఇన్ ద ఫండింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ఎర్నింగ్ అకౌంట్. OKB used as collateral loan won't be included, but
ఓకేబీ బారోడ్ త్రూ లోన్స్ విల్ బీ కన్సిడర్. అంటే దీని అర్థం ఏంటంటే ఓకేబీ మీరు ఇన్ కేస్ లోన్ నుంచి బారో చేసుకుంటే అది కూడా ఇందులో కన్సిడర్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేశాను నేను, వాళ్ళ డిస్కార్డ్ లో వెళ్ళి కూడా అడిగాను, అడ్మిన్ కూడా కన్ఫర్మ్ చేశాడు, దట్ ఈస్ కౌంటెడ్. సో ఇన్ కేస్ మీరు లోన్ రీపే చేయాలంటే ఎలా రీపే చేయాలో చెప్తాను. దాని తర్వాత మీకు నింజా టెక్నిక్ లో ఓవర్ కిల్ చెప్తాను, సో అడిషనల్ ఎర్నింగ్ కోసం. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు జెమ్ స్టార్టర్ పేజ్కి వెళ్తే ఇక్కడ యావరేజ్ స్నాప్షాట్ అనేది డైలీ తీసుకుంటారు. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంకి అరౌండ్ 9:30 నైట్కి స్నాప్షాట్ జరుగుతుంది ఎవ్రీడే. సో ఇప్పుడు మీరు 3 days అయిన తర్వాత లోన్ రీపే చేయాలనుకుంటే మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ పడి ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ రీపే చేసి ఇక్కడ రీపే బటన్ క్లిక్ చేసి మీరు అమౌంట్ అనేది రీపే చేయాలి. వన్స్ మీరు రీపే చేయగానే మీరు ఏదైతే కొలాటరల్ పెట్టారో ఆ యూఎస్డిటీ మళ్ళీ మీ వ్యాలెట్లోకి యాక్సెస్ అయిపోతుంది. సో అంతే, వెరీ సింపుల్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం అనదర్ 205 ఓకేబీ టోకన్స్ లోన్ తీసుకున్నాను. ఇక్కడ చూడొచ్చు 1 hour లో నాకు కొంచెం స్మాల్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అక్యుములేట్ అయింది ఫర్ 2 hours. అండ్ ఇప్పుడు ఓవర్ కిల్ టెక్నిక్ అనేది చెప్తాను. సో ఇప్పుడు వరకు ఇంత చేస్తే మీకు నార్మల్ మీరు 1% ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ కూడా పే చేయకుండా దానిపైన మీరు అడిషనల్ ఇంట్రెస్ట్ ఎలా ఎంచాలో చెప్తాను ఇప్పుడు. సో ఇక్కడే టాప్ లో ఎర్న్ అనే ఆప్షన్ ఉంది. సో ఎర్న్ బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఓకేబీకి 5% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు అప్ టు 100 ఓకేబీ టోకన్. సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు మినిమం 0.01 ఓకేబీ టోకన్స్. నేను మాక్సిమం నా దగ్గర ఉన్న 205 ఓకేబీ టోకన్స్ ఇక్కడ స్టేక్ చేసే అప్ టు 100 ఓకేబీ టోకన్స్ వరకు నాకు 5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓవర్ దట్ 100 వచ్చేసి మిగిలిన 105 టోకన్స్ నాకు 1% ఇంట్రెస్ట్ వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ మెంబర్స్ 100 లోపు పెట్టుకుంటే మీకు 5% ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. సో మనం తీసుకున్న లోన్ ఇక్కడ చూడొచ్చు, నా లోన్ కరెంట్ ఓపెన్ లోన్ ఫర్ 205 ఓకేబీ వచ్చేసి 1% ఇంట్రెస్ట్ లో నడుస్తుంది. అండ్ నా ఓకేబీ ఏదైతే నేను ఇందులో స్టేక్ చేశానో దానిపైన నాకు 5% ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాట్ ఈస్ అడ్వాంటేజ్. ఓవర్ దాట్ మీరు లోన్ తీసుకొని కూడా ఈ 1% ఇంట్రెస్ట్ కూడా పే చేసే అవసరం లేదు. ఓవర్ దాట్ మీకు 4% అడిషనల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఓవర్ కిల్ నింజా టెక్నిక్. సో ఇప్పుడు మీకు ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఓకేబీ టోకన్స్ ఎంటర్ చేసేసేయండి, కింద అమౌంట్ డీటెయిల్స్ అని చేసేసి ఇక్కడ అగ్రి టిక్ మార్క్ కొట్టేసి సబ్మిట్ కొట్టేయగానే మీకు ఇంట్రెస్ట్ జనరేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఓకే కొట్టేసేయండి అండ్ ఇమీడియట్లీ మీకు ఫ్లెక్సిబుల్ ఇంట్రెస్ట్ లో డిపాజిట్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అండ్ మీరు దానిపైన అడిషనల్ ఇంట్రెస్ట్ కూడా జనరేట్ చేస్తుంటారు. సో ఇక్కడ చూడొచ్చు బూస్టెడ్ ఇంట్రెస్ట్ 5% అండ్ అబోవ్ 100 ఓకేబీ టోకన్స్ నాకు 1% వరకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఇది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ క్రిప్టో లోన్ ఓవర్ కిల్ నింజా టెక్నిక్. అండ్ ఖచ్చితంగా ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ టెక్నిక్ చాలా మందికి తెలియదు, మన కమ్యూనిటీ మెంబర్స్ లో ఎక్కువ మందికి తెలుసు. సో ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఓకేబీని బారో చేయడానికి ట్రై చేస్తారు. సో ఎక్కువ మంది బారో చేయడానికి ట్రై చేస్తే డిమాండ్ పెరుగుతుంది అండ్ డిమాండ్ పెరిగినప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది పంప్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఓవర్ దట్ ఇంకా ఇది పీరియడ్ వచ్చేసి రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో రేపు వీ కెన్ సీ ఏ స్పైక్ ఇన్ ద ఏపీఆర్. సో మేబీ 3%, 5%, 10% ఈవెన్ ఎక్కువ కూడా అవ్వచ్చు. సో ఆ ఏపీఆర్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఇది మరీ ఎక్కువ అవుతాయి లైక్ 90%, 100%. సో అప్పుడు మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు, లేకుంటే మీరు ఎక్కువ అమౌంట్ ఇంట్రెస్ట్ లో పే చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ 1% దగ్గర ఉంటే యు ఆర్ అడిషనల్లీ ఎర్నింగ్ 4% ఇంట్రెస్ట్ ఆన్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ దిస్ టెక్నిక్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు అనుకోవచ్చు ఆ లోన్ తీసుకునేది ఎర్న్ లో పెడితే కన్సిడర్ అవుతుందా లేదా అని. సో అగైన్ ఫ్రమ్ ద డాక్యుమెంట్స్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు ఇట్ విల్ బీ కన్సిడర్. సో ఇక్కడ చూడొచ్చు హియర్ ఫ్రమ్ ఏప్రిల్ టు డైలీ స్నాప్షాట్ ఆఫ్ ఓకేబీ హోల్డింగ్ విల్ బీ క్యాప్చర్డ్ అక్రాస్ ఓకేబీ ఓకేఎక్స్ ఫండింగ్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ అండ్ ఎర్న్ అకౌంట్. సో ఈవెన్ వాళ్ళ డిస్కార్డ్ లో అడ్మిన్ కూడా కన్ఫర్మ్ చేశాడు యాజ్ లాంగ్ యాజ్ ఈ కండిషన్ అప్లికబుల్ అవుతుంది. సో యూ విల్ బీ eligible even you are putting your OKB in earn contract. So అది గైస్ టెక్నిక్. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర సర్ప్లస్ ఫండ్ ఉంటే ఇందులో ట్రై చేయండి. ఓకేఎక్స్ లో మీకు ఎక్కువ టికెట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇందులో కూడా విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే చాలా టికెట్స్ ఉన్నాయి. ఒక్కొక్క టికెట్ కి 100 సూయి టోకన్స్ మాత్రమే ఉన్నాయి. సో మేబీ సమ్ టోకన్స్ అయితే మీకు ఇందులో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఓవర్ దట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనిలో వెస్టింగ్ షెడ్యూల్ చూడండి, 12 months కి వెస్టింగ్ ఉంటుంది. అది కూడా మీరు ఓకే అంటేనే ఇందులో పార్టిసిపేట్ చేయండి. సో అది గైస్ వీడియో ఆల్ అబౌట్ సూయి ఓకేఎక్స్ పబ్లిక్ సేల్ ఎలా పార్టిసిపేట్ చేయాలి విత్ మై క్రిప్టో లోన్ నింజా టెక్నిక్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ అయినా, ఛానల్ కొత్త క్వశ్చన్ సంథింగ్ న్యూ ఈ వీడియోలో నేర్చుకున్నట్లయినా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.